గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ఎన్నికకి రేపటి నుండి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్సాహవంతులైన అభ్యర్థులు తమ ప్యానెళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామ పెద్దలతో సంభాషణలు జరుగుతున్నాయి. ఓటర్ జాబితా పట్టుకొని ప్రతి ఇంటిదారులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లని ఎంపిక చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మాట్లాడుతూ రేపటి నుండి సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల నామినేషన్ జరగనున్న నేపథ్యంలో అందరూ ఎలక్షన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నామినేషన్ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేసుకోవచ్చన్నారు. సర్పంచ్ అభ్యర్థులు ఒక్కొక్కరు 4 సెట్లు వేసుకోవచ్చని, మిగతా 3 సెట్లు విత్డ్రా చేసుకోవాలని గుర్తు చేశారు. నామినేషన్లు మరియు సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ మహాతో అధికారులకి ఆదేశించారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విజ్ఞప్తి ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మన బోధన్ డివిజన్కి ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, మన షెడ్యూల్ వచ్చింది. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో 27th దట్ ఈజ్ టుమారో థర్స్డే రోజు ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్, మన రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎలక్షన్ నోటీస్ ఇష్యూ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఆ రోజు వార్డ్ వైజ్ ఎలక్టరల్ రోల్ కూడా పబ్లిష్ చేస్తారు ప్రతి ఒక్క గ్రామ పంచాయత్లో. అండ్ ఆ రోజు నుంచి మన నామినేషన్ స్టార్ట్ అవుతున్నది. ఈ నామినేషన్ రోజు బేసికలీ 27th నుంచి 29th వరకు ఉన్నది. సో ఈ 3 రోజుల్లో నామినేషన్స్ తీసుకోవడం జరిగింది ఆర్ఓ ఆఫీస్లో. అదేవిధంగా 30th రోజుకి స్క్రూటనీ ఉన్నది, అన్ని నామినేషన్స్కి స్క్రూటనీ ఉన్నది. ఈ స్క్రూటనీ అయిపోయిన తర్వాత ఆ రోజే 30th రోజే ఆఫ్టర్ 5 PM టోటల్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్ లిస్ట్ కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. తర్వాత 1st డిసెంబర్కి అపీల్ కోసం డేట్ ఉన్నది. ఆ అపీల్ చేసిన తర్వాత 2nd ఆఫ్ డిసెంబర్ రోజు డిస్పోజల్, ఆ అపీల్స్కి మొత్తం డిస్పోజల్ చేస్తారు. తర్వాత 3rd రోజు విత్డ్రాల్కి డేట్ ఉంటుంది. ఏదైతే క్యాండిడేట్స్ విత్డ్రా చేస్తున్నారో వాళ్ళు నామినేషన్, వాళ్ళు 3rd రోజు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క క్యాండిడేట్ 4 నామినేషన్స్, మ్యాక్సిమం 4 నామినేషన్ పెట్టుకోవచ్చు. బట్ అట్ ది లాస్ట్ వాళ్ళకి ఒకటే ఫైనల్గా చేయాలి అండ్ మిగతా 3కి విత్డ్రా చేయాలి. సో ఆ విత్డ్రాల్ కోసం 3rd రోజు అవకాశం ఉన్నది. అదేవిధంగా 3rd రోజుకి విత్డ్రాల్ చేసిన తర్వాత ఈ టోటల్ కంటెస్టింగ్ క్యాండిడేట్కి లిస్ట్ కూడా పబ్లిష్ చేస్తారు. అండ్ మన పోల్ 11th రోజు ఉన్నది, పోలింగ్ డే 11th రోజు. అండ్ దెన్ కౌంటింగ్ కూడా ఆ రోజే 2 PM నుంచి చేస్తారు. అండ్ దెన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ కూడా చేస్తారు. సో దట్ ఈస్ ది షెడ్యూల్. ఇది షెడ్యూల్ ప్రకారం మన బోధన్ డివిజన్కి 10 మండల్స్, అదేవిధంగా నిజామాబాద్ డివిజన్కి నవీపేట్ మండలంకి ఫస్ట్ ఫేజ్లో మన షెడ్యూల్ వచ్చింది. అండ్ ఆ ప్రకారంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ నుంచి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ సార్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క నామినేషన్ సెంటర్స్లో మన రిటర్నింగ్ ఆఫీసర్స్ నియుక్తి కూడా అయిపోయింది. వాళ్ళ రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళకి అన్ని ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వీఆర్ రెడీ విత్ ఆల్ అవర్ మటీరియల్స్ అండ్ ఎలక్షన్ ఫామ్స్, నామినేషన్ ఫామ్స్, బ్యానర్స్, ఎలక్టరల్ రోల్స్ అన్నీ అండ్ ఎలక్టరల్ అండ్ పోలింగ్ మటీరియల్ అన్నీ సంబంధించి మనం మొత్తం రెడీనెస్ ఉన్నది. అండ్ under the guidance of district collector sir, we will take up the polling of the gram panchayat and sarpanch election. Thank you to all.